ఏమండి, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, లేవండి. ఎందుకు చేశారు? నా మీద ఒట్టేసి కూడా మళ్ళీ ఎందుకు తాగారు? నేను ఇలా కదలలేని స్థితికి చేరుకుంటే చూసి సంతోషించే వాళ్ళు కూడా ఉంటారని. ఏంటండి ఆ మాటలు? మీకు ఇలా జరిగితే ఎవరు సంతోషిస్తారు? ఏమో, ఎవరికి తెలుసు. ఒకరికి విషయం అయింది, ఇంకొకరికి అమృతం కాకూడదని ఏం లేదుగా. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. మీకు ఇలా జరిగిందని నాలో నేను ఎంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. మీరు క్షేమంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకున్నా కూడా మీకు ఇలా జరగటం. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనిస్తావా? ఎందుకండి అలా విసుక్కుంటారు? ఏ జన్మలో నేనే పాపం చేశాను, అందుకే మీకు ఇలా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు త్వరగా కోలుకోవాలని ఎన్నెన్ని ముడుపులు కట్టానో, ఎంతెంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను. చెప్తున్నా నీకు కాదు, వెళ్ళు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళు. నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. శ్రీనివాస్, ఈ ల్యాండ్ మన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాకే కనిపిస్తానని వెళ్ళిన ఆ మీడియేటర్ ఇంకా రాలేదేంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటావా అనే నా అనుమానం సార్. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆ మీడియేటర్ ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. నమస్తే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలి? క్షమించండి సార్, మీకు ఎలా చెప్పాలో తెలియక. ఏం జరిగింది? ఆ ఓనర్ కోటి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడట సార్. క్యాన్సిల్ చేసుకోమంటే ఒప్పుకోనంటున్నాడు సార్. అడ్వాన్స్ అంటే ఎంత ఇచ్చుంటాడు? లక్షలా కోట్ల? వాడి లెవెల్కి వేలే కదా. అది కాదు సార్, ఆ ఓనర్కి కొంచెం భయం ఎక్కువ. మనం ఎక్కువ రేట్ ఇస్తామని చెప్పలేదా? చెప్పాను సార్, కానీ. ఏంటయ్యా కానీ? సంగతి ఏంటో సూటిగా చెప్పు. ఏం లేదు సార్, ఆ ల్యాండ్ ఓనర్కి కొంచెం భయం ఎక్కువ అని చెప్పాను కదా. అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నా కాదంటే ఆ కోటి ఏమంటాడో అని సందేహిస్తున్నాడు సార్. ఏమంటాడు అంటే కొడతాడా, చంపుతాడా? నిజంగా పరిస్థితి అంత దాకా వస్తే అన్ని సారే చూసుకుంటారులే. ఎస్, అన్నీ నేను చూసుకుంటాను. 600 అయినా సరే ఆ ల్యాండ్ నాకే దక్కాలి. ప్రయత్నిస్తాను సార్. ప్రయత్నించడం కాదు, సాధించి తీరాలి. విన్నావుగా, అది విషయం. రెట్టింపు డబ్బు, హర్ష సార్ అండదండలు, ఏం భయం లేదని చెప్పు. అంతేకాదు, ఆ ల్యాండ్ నాకు అమ్మితే అక్కడ నేను కట్టబోయే ఫ్లాట్స్ లో ఆ ఓనర్కి ఒక ఫ్లాట్ ఫ్రీగా ఇస్తానని చెప్పు. అయితే ఓకే సార్, ఆ ఓనర్ని ఒప్పించే బాధ్యత నాది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళు. డబ్బుతో నేను రెడీగా ఉంటాను. రిజిస్ట్రేషన్కి తనని సిద్ధంగా ఉండమని చెప్పు. ఓకే సార్, ఉంటాను. చూసారా సార్,
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఆ కోటి ఏదైనా ప్రమాదం తలపడతాడేమోనని ఓనర్ భయపడుతున్నాడు అంటే ఆ కోటి లెవెల్ బాగా పెరిగినట్టుంది. వాడు పెరిగితే నేను 10 పెరుగుతాను. వాడు 10 మందితో వస్తే నేను 100 మందితో రెడీగా ఉంటాను. ఈ పోటీలో గెలుపు నాదే కావాలి. నేను గర్వంతో తలెత్తుకొని చూడాలి. అవమానంతో వాడి తల వాలిపోవాలి. అందుకు ఎంత డబ్బు ఖర్చైనా సరే వెనకడుగేసే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. సార్, ఈ స్థలం మన పేరును రిజిస్టర్ అయ్యి డాక్యుమెంట్స్ చేతికి రాగానే వెంటనే పని మొదలు పెట్టండి. అలాగే సార్. ఇక్కడ అర్చన కన్స్ట్రక్షన్స్ అన్న బోర్డు పెట్టండి. ఆ మూల టెంపరీగా ఒక ఆఫీస్ రూమ్ కట్టించండి. అలాగే సార్. ఇవన్నీ మీరు నాకు చెప్పాలా? నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటారని నాకు తెలుసు. కానీ ఇది నా మొదటి వెంచర్, డ్రీమ్ వెంచర్. నా కూతురు అర్చన పేరుతో స్టార్ట్ చేయబోయే మెగా వెంచర్. ఇన్నేళ్ల నా కలల్ని ఆశల్ని నిజం చేయబోయే వెంచర్. వీళ్ళెవరు? మన ల్యాండ్లో కొలతలు కొలుస్తున్నారు. కబ్జా చేయడానిక? అడుగు. కబ్జా చేయాల్సిన కర్మ నాకేంటి? 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాం. రేపే రిజిస్ట్రేషన్. చెప్పండి. మాటలు కాదు, సాక్ష్యాలుగా పేపర్స్ ఉన్నాయా? నమ్మకం ఉన్న చోట మాట చాలు. చాలదు సార్. మీరు ల్యాండ్ కొన్నాననడానికి, అడ్వాన్స్ ఇచ్చానడానికి ఆధారాలు ఉండాలి కదా. మీ దగ్గర ఉందే ఆధారం? ఉంది. మా సార్ దగ్గర ఆధారమే కాదు, అగ్రిమెంట్ కూడా ఉంది. మాటలు కాదు, సాక్ష్యానికి పేపర్లున్నాయా? ఈ ల్యాండ్ కొనడానికి దీని ఓనర్కి ఫుల్ పేమెంట్ ఇచ్చి, డబుల్ పేమెంట్ అని చెప్పండి సార్. డబుల్ పేమెంట్ ఇచ్చి స్టాంప్ పేపర్స్ మీద చేయించుకున్న అగ్రిమెంట్. రేపే రిజిస్ట్రేషన్. ఓనర్ నువ్వు కాదు, నేను. అబద్ధం. నేను నమ్మను. గడగడ ఇంగ్లీష్లో ఇండియా ఈజ్ మై డ్రీమ్స్ అని చెప్పడం కాదయ్యా. చేతనైతే చదువుకో, లేకపోతే నీ లాయర్ చేత చదివించుకో. హర్షవర్ధన్. ఎస్ మిస్టర్ కోటేశ్వరరావు. అర్థమైంది. ఇదంతా కావాలని నా మీద పంతంతో చేస్తున్నావన్నమాట. అర్థమైంది కదా. మాటలతో టైం వేస్ట్ చేయకుండా నేను ఇష్టపడి స్టార్ట్ చేయాలనుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నాశనం చేయాలనుకుంటున్నావు. అడ్డదారిలో ఈ ల్యాండ్ సంపాదించి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. చూస్తూనే ఉండు మిస్టర్ కోటేశ్వరరావు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నిన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. బిజినెస్ లో నా ముందు నువ్వు బచ్చావు.
లేకపోతే మా హర్ష సార్తోనే పోటీయా? మా సార్ తలుచుకుంటే ఈ ల్యాండే కాదు, సిటీలో బతకడానికే ల్యాండ్ లేకుండా చేస్తారు. మై స్వీట్ లల్లి. ఏ లల్లి ఆగు, ఆగమంటుండే. ఇది నోటరు గోల్ ముద్దలు పెడతాను. ఇది అమ్మ ముద్ద. డాడీ, ఇంకా నువ్వు ఎన్నాళ్ళు ఈ బెడ్ మీద ఉండాలి? నిన్నిలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది డాడీ. లల్లి, ఎందుకు డాడీ? ఆ రోజు నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చెప్పు డాడీ. నా తలరాతరా? ప్లీజ్ డాడీ, అలా మాట్లాడద్దు. మీకు తొందరలోనే తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు నేను కలిసి క్రికెట్ ఆడుకోవచ్చు. నేను బ్యాటింగ్ చేస్తుంటే నువ్వు అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి స్పీడ్ గా బౌలింగ్ చేస్తావు. భోంచేయండి. ఆకలిగా లేదు. ఇలా ఆకలిగా లేదని ఎన్నాళ్ళు? బతికినన్నాళ్ళు. చాలా. ప్లీజ్ కొంచెం తినండి. అనవసరంగా నన్ను విసిగించొద్దు. లల్లి, వద్దని చెప్పాను కదా. సరే, నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. మొండి. నువ్వే జగముండి. సరే పెట్టు. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. మంచినీళ్ళు తాగండి. మమ్మీ, డాడీ ఇంత ఆకలి పెట్టుకుని వద్దన్నావే. అన్నం తినకపోతే బొజ్జు ఎరవదు. డాడీ, ఇవాళ మా స్కూల్లో ఫాదర్ ఎక్కువ మదర్ ఎక్కువ అని డిబేట్ పెట్టారు. నేనేమో మదరే ఎక్కువ అంటే, నా ఫ్రెండ్ పింకీ లేదో
అదేమో డాడీనే ఎక్కువ అని ఆర్గ్యూ చేసింది. ఇద్దరే ఇంపార్టెంటే అని మా టీచర్ అండి. ఫాదర్ ఈస్ ద హెడ్ బట్ మదర్ ఈస్ ద హార్ట్. నువ్వే చెప్పు, ఎవరు ఎక్కువ, హెడ్డా హార్టా? హెడ్డే. అది బతికుండగా మారదు, కానీ హార్ట్ ఎప్పుడైనా మారిపోతుంది. ఒకరి బాడీలోంచి ఇంకొకరి బాడీలోకి ఈజీగా మారిపోయి సరికొత్త చప్పుళ్ళు చేస్తుంది. చిచి, ఏదో రకంగా దగ్గర అవ్వాలని డ్రామాలు ఆడుతోంది. డ్రామాలు. దొంగ ప్రేమ నటిస్తే గుడ్డివాడిగా మోసపోవడానికి నేను ఇదివరకటి రాంప్రసాద్ని కాదు, కళ్ళు తెరుచుకున్న కొత్త మనిషిని. ఇప్పుడు నా ఒళ్ళంతా కళ్ళే. వదినా, కాఫీ ఇవ్వా? ఏమైంది వదినా, అలా ఉన్నావేంటి? అన్నయ్య ఏమన్నా అన్నాడా? చెప్పొదినా. ఏం లేదు, నేనేం చెప్పను కృష్ణ. నా ఉనికి భరించలేనట్టు మీ అన్నయ్య కసిరి కొడుతుంటే ఎలా తట్టుకోను? అర్థమైంది. ఆ రోజు అన్నయ్యకి ధైర్యం చెప్పిందనివి నువ్వే ఇప్పుడు అధైర్యంగా ఉంటే ఎలా? అధైర్యం కాదు, బాధ, దిగులు. ఆయన ఏమైపోతారో అనే భయం. జరిగిన యాక్సిడెంట్ వల్ల అన్నయ్య బాగా డిస్టర్బ్ అయ్యాడు. అందుకే చీటికి మాటికి అందరి మీద విసుక్కుంటున్నాడు. నీ మీద కూడా అలాగే విసుక్కుని ఉంటాడు. అందుకే నువ్వు బాధపడుతున్నావు. అవునా? నేను బాధపడుతుంది ఆయన నా మీద విసుక్కున్నారని కాదు, జరిగిన దాన్ని తలుచుకుంటూ ఆయన లోపలే కుమిలిపోతూ కనీసం తనకు తానుగా 4 అడుగులైనా వేయలేకపోతున్నారని, ఒంటరిగా దిగులుగా బాధపడుతున్నారని. ఊరుకోవదినా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. నువ్వేం దిగులు పెట్టుకోకు. నీకు తెలియంది కాదు, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. తప్పుగా అనుకోవుగా? ఏ మగాడికైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆకాశం అంచుల దాకా ఎగిరి వస్తాను, కొండలైనా సరే పిండి చేస్తాననేంతటి ఆవేశం, తెగింపు ఉంటాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగి మంచం మీద నుంచి కదలేని స్థితికి చేరుకుంటే ఆ ఆవేశం ఆవిరైపోతుంది, ఆ తెగింపు చల్లారిపోతుంది. ఒక్కసారిగా బ్రతుకంతా శూన్యమైపోయినట్టు, ఇక తను బతుకుంటే అందరికీ భారమే అన్నట్టు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కృష్ణ, అవునదినా. అలాంటప్పుడే మగవాడికి ఆడదాని తోడు కావాలి. నీకు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు నడిపించే ఆసరా కావాలి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అలాంటిదే. అందుకే చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా నవ్వుతూ ఉంటే అన్నయ్య త్వరగా కోలుకుంటాడు. నేను నడవలేకపోతేనే నన్ను నడిపించడానికి నా భార్య ఉంది కదా అని తనకు తానే సర్ది చెప్పుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నయ్య జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది వదినా. ప్లీజ్, నీ కన్నీళ్లను దిగమింగుకోమని చెప్పేంత సాహసం నేను చేయలేను. కానీ నీ పెదాల మీద చిరునవ్వును అతికించుకొని సంతోషంగా ఉన్నట్టు నటించక తప్పదని మాత్రం చెప్పగలను. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఇంకా బతికే ఉన్నాను. అన్నయ్య ప్లీజ్, ఎందుకలా నిరాశగా మాట్లాడుతున్నావు? నాలో ఆశ చచ్చిపోయింది కాబట్టి. చాలా
వదినతో కూడా ఇలాగే మాట్లాడావా? అందుకేనా ఒంటరిగా వంటింట్లో బోరుని ఏడుస్తుంది? ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చు. ఎవడొద్దన్నాడు? అన్నయ్య, ఈ అన్నయ్య బాధ కంటే నీకు నీ వదిన బాధ ఎక్కువైపోయింది. తట్టుకోలేనట్టు మాట్లాడుతున్నావు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఏ నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియనంత పిచ్చివాడిని అయిపోయాను అనుకున్నావా? ఏమైందన్నయ్య ఇవాళ నీకు? పిచ్చి పట్టింది, మెంటల్ ఎక్కింది. ఏ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేపిస్తావా? ప్లీజ్ అన్నయ్య, దయచేసి అలా మాట్లాడుకో. నేను ఇలాగే మాట్లాడతాను, నా ఇష్టం. నీకేంటి? అన్నయ్య, నేను చెప్పేది విననంటే వినను. మీ వదిన ఉందిగా ఒంటరిగా ఏడుస్తూ, వెళ్ళి ఆవిడతో చెప్పుకో. వెళ్ళమని చెప్పానా? వెళ్ళవే. నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి. వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు.